తెలంగాణ రాష్ట్రం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు, హరగోపాల్ గారు, ప్రొఫెసర్ పురుషోత్తం గారు, విద్యుత్ సంఘాల జేఏసీ చైర్మన్ రఘు, అదేవిధంగా ఇతర తెలంగాణ మేధావులు, విద్యావంతులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధనకు నాయకత్వం వహించిన వాళ్ళందరూ కూడా కూర్చొని తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల పాలనలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించి పేద ప్రజలకు, తెలంగాణ బిడ్డలకు, అమరవీరుల కుటుంబాలకు, నిరుద్యోగ యువకులకు, ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగానికి, గిరిజనులకు, మైనారిటీలకు జరిగిన న్యాయము, వాళ్ళ న్యాయబద్ధమైన కోరికలను ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిష్కారం చూపించిందో, ఏ రకంగా న్యాయం చేసిందో సమీక్షించుకొని ప్రభుత్వాలు మారినాయి, పాలకులు మారినరు, రాష్ట్రం వచ్చింది. కానీ ఆంధ్ర పాలనలో తెలంగాణ బిడ్డలకు ఏ రకమైన అన్యాయం జరిగిందో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే రకమైన అన్యాయం జరుగుతుంది. తెలంగాణలో రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, గిరిజనులకు కానీ, దళితులకు కానీ, మైనారిటీలకు కానీ ఎవరెవరైతే తెలంగాణ ఆకాంక్ష మేరకు పోరాటం చేసిందో ఎవరికి కూడా న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయట్లేదు. తెలంగాణ ప్రజలకు మేలు చేయడానికి, మీరు రైతులను ఆదుకోవడానికి ఒక విధానాన్ని నిర్ణయించుకోండి, ఆ విధానం ద్వారా ముందుకెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడపండి అని ప్రొఫెసర్ కోదండరామ్ గారు చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ కార్యాచరణను మీరు చేపట్టలేకపోతే మీరు గద్దె దిగండి అని చెప్పి కోదండరామ్ గారు స్పష్టతనివ్వడం జరిగింది. అంటే ఇన్నాళ్ళు ప్రతిపక్షాలుగా, విద్యార్థులుగా, నిరుద్యోగ యువకులుగా, ఉద్యోగ సంఘాలుగా వివిధ రూపాలలో జరిగిన నిరసనలు కానీ, ధర్నాలు కానీ, రాస్తారోకోలు కానీ, రాష్ట్ర బంధులను కానీ సమీక్షించిన తర్వాత గ్రామాన పర్యటించిన కోదండరామ్ గారు రైతుల ఆత్మహత్యలు జరిగినప్పుడు గ్రామాలు పర్యటించిండు. భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచివేసి రైతుల భూములు గుంజుకుంటున్న అంశాలను పరిశీలించి ఆదిలాబాద్ అడవుల్లో గిరిజన బిడ్డలు విషపు రోగాలతో చచ్చిపోతుంటే ఆ ప్రాంతాలను పర్యటించి యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్లు లేక, ప్రొఫెసర్ల నియామకాలు జరగక, పేద విద్యార్థులకు విద్య అందకపోవడం వల్ల కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామని చెప్పి గ్రామాలలో ఉన్న, తండాలలో ఉన్న స్కూళ్ళ మూసివేతలను స్వయంగా పర్యవేక్షించి ప్రజల నుంచి అందిన సమాచారాన్ని ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు. కానీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే చనిపోతున్న రైతాంగం కోసం, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కోసం హైకోర్టు తలుపును తట్టడం జరిగింది. తెలంగాణలో రైతులను ప్రభుత్వాలు ఆదుకోవడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటలేదు. మీరు తక్షణమే ఈ సమస్య మీద దృష్టి పెట్టండి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఈ రాష్ట్ర హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసును ఫైల్ చేసి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే ప్రయత్నం చేసింది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాతనే, కోదండరామ్ గారు పోరాటం చేసిన తర్వాతనే చనిపోయిన రైతాంగ కుటుంబాలకు 6 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. కానీ 2600 మంది రైతులు చనిపోతే 300-400 కాకి లెక్కలు చూపించి ఆ రైతాంగ కుటుంబాలను కూడా ఆదుకునే ప్రయత్నం చేయలేదు. వీటన్నిటిని చూసిన తర్వాతనే తెలంగాణ ఉద్యమాన్ని ముందు బాగానే ఉండి నడిపించిన రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు విస్పష్టంగా మొట్టమొదటిసారి మాట్లాడడం జరిగింది. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం
టీఆర్ఎస్ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో మొట్టమొదటి ఇచ్చిన హామీ ఏందంటే స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తాము. తెలంగాణ మేధావులను, తెలంగాణ విద్యావంతులను, తెలంగాణ ఉద్యమకారులను కలిపి స్టేట్ అడ్వైజరీ కమిటీ వేసి ఆ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన సలహాలను, సూచనలను మేము అమలు చేస్తాం తూచా తప్పకుండా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మొట్టమొదటి హామీ. 2 సంవత్సరాలు పూర్తయినా స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ని ఏర్పాటు చేయలేదు. కనీసం ఉద్యమంలో ఉన్నవాళ్ళు సలహాలు, సూచనలు ఇచ్చినప్పుడు, విమర్శనాత్మకంగా వివరించినప్పుడు దాన్ని స్వీకరించకుండా ఈరోజు ఎదురు దాడి చేస్తున్నారు. నిన్న 12 మంది మంత్రులు, వివిధ హోదాలలో ఉన్నవాళ్ళు, టీఆర్ఎస్లో కీలకమైన వ్యక్తులు నిన్న ప్రొఫెసర్ కోదండరామ్ గారి మీద దాడి చేయడం జరిగింది. వారిని అనరాని మాటలు, సీమాంధ్రులు కూడా కోదండరామ్ గారిని ఈ రకంగా విమర్శించలేదు, ఇంత హీనంగా వారి గురించి వ్యక్తిగతంగా దూషించలేదు. కానీ సీమాంధ్రులను మించిపోయి ఈరోజు టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు కోదండరామ్ గారి మీద దాడి చేయడం జరిగింది. ఈరోజు చిత్తకార్తిలో ఎర్రి కుక్కలు ఏ విధంగా మనుషుల మీద దాడి చేస్తాయో ఆ విధంగా ఈ డర్టీ డజన్ మంత్రులు ప్రొఫెసర్ కోదండరామ్ గారి మీద దాడి చేయడం జరిగింది. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను విద్యార్థులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు. నిరుద్యోగ యువకులు ధర్నాలు చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయించారు. రైతులు మాకు విద్యుత్ వస్తలేదంటే మెదకు జిల్లాలో తలలు పగలగొట్టించారు. ప్రతిపక్షాలుగా మేము నిరసన తెలిపితే మా మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారు. ఈ రకంగా తెలంగాణ సమాజాన్ని మొత్తం ఒక గడిగా మార్చి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం కాదు, ఇదొక రాజ్యం, ఈ రాజ్యానికి చక్రవర్తిగా ఫీల్ అవుతున్నాడు ఆయన. ఇదొక ప్రజాస్వామిక రాష్ట్రం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అనుకోవట్లేదు, ఇదొక తన రాజ్యం, ఈ రాజ్యానికి తన చక్రవర్తి. తన చక్రవర్తిని తన సార్వభౌమాధికారాన్ని ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు. ఒకవేళ ప్రశ్నిస్తే ఎంతటి వారైనా వారి మీద దాడులు చేస్తామన్నట్టుగా టీఆర్ఎస్ వ్యవహార శైలి స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు చిత్తకార్తిలో ఎర్రి కుక్కలు ఎర్రి పట్టినట్టు ప్రజల్ని కరిసినట్టుగా నిన్న మంత్రులందరూ ఈరోజు ప్రొఫెసర్ కోదండరామ్ గారి మీద దాడులు చేశారు. కడియం శ్రేయర్ గారు అయితే ఏకంగా కోదండరామ్ గారికి మతి భ్రమించిందన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు అసలు ఎక్కడుంది చేసి ఎవరున్నారు అందులో అన్నారు. బాల్క సుమన్ ఇతర ఎంపీలు అయితే కుబుసం విడిచిన విషపు నాగు కోదండరామ్, దాని మీద దాడులు చేయాల్సిందే అన్నారు. ఇక డాక్టర్ లక్ష్మారెడ్డి అయితే అసలు చదువులు చెప్పినంత ఈజీనా రాష్ట్ర పాలన అంటే అన్నారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి గారు ఈరోజు కోదండరామ్ గారి గురించి మాట్లాడుతున్నారు, ఎవరో వెనకాల ఉండి ఆడిస్తున్నారని. ఇక తలమాసిన తలసాని కూడా లాస్ట్ కోదండరామ్ గారు తెలంగాణ నిబద్ధత మీద ప్రశ్నిస్తున్నాడు. అసలు నాకైతే తలసాని మాట్లాడిన తర్వాత చూస్తే మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే డిస్కో అన్నట్టుగా ఈరోజు తలసాని మాటలను చూస్తే అనిపిస్తున్నది. కోదండరామ్ గారు ఎప్పుడు తెలంగాణ ఉద్యమం చేసిందని అడుగుతారు. కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ పాన్ పరాగులు నములుకుంటూ సినిమా టాకీస్ల కాడ బ్లాక్లో టికెట్లు అమ్ముకునేటోడు. జూపల్లి కృష్ణారావు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ప్రుడెన్షియల్ బ్యాంకు నిండా ముంచి కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళ దగ్గర కాపలా కుక్కలాగున్నాడు ఆనాడు. ఇక కడియం శ్రేయర్ గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందల వాచ్మెన్ గిరి చేస్తాడు ఆనాడు. వీళ్ళందరూ ఈరోజు చివరికి ఈటెల రాజేందర్ కూడా ఈ స్థాయికి ఇంత దిగజారుతాడు అనుకోలేదు. ఈటెల రాజేందర్ అంటే మాకు కొంత గౌరవం ఉండే, నికార్సైన తెలంగాణ ఉద్యమ బిడ్డ అని మేము అనుకునేది. కానీ ఇవాళ మంత్రి పదవి కోసం చంద్రశేఖరరావు గారి గడిలో ఉండే కాపలా కుక్కలాగా మారింది ఈటెల రాజేందర్ తప్ప ఈరోజు నికార్సైన తెలంగాణ బిడ్డగా ఈటెల రాజేందర్ మాట్లాడట్లేదు. ఇంకొకడు జగదీశ్వర్ రెడ్డి ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నాడో లేదో ఆయన హైట్ ఎంత ఉన్నాడో.
ఆయన కూడా కోదండరామ్ గారిని ప్రశ్నిస్తున్నాడు, ఎన్నడూ చేసినావు తెలంగాణ ఉద్యమం అని. జగదీశ్వర్ రెడ్డి గారు కేసీఆర్ గారి గడిలో, కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో ఆయన సారాలో నువ్వు సోడా కలుపుతుంటే రోడ్ల మీద మిలీనియం మార్చ్ కానీ, లేకపోతే హైవేల దిగ్బంధనం కానీ, లేకపోతే లక్షల మందిని రోడ్ల మీదకి తెచ్చి తెలంగాణ ఉద్యమం చేసింది ప్రొఫెసర్ కోదండరామ్ గారు. మీరందరూ కేసీఆర్ గారికి ఊడిగం చేస్తే ప్రొఫెసర్ కోదండరామ్ గారు తెలంగాణలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిండు. అలాంటి మీరు ఈరోజు కోదండరామ్ గారిని ఇంత నీచాతి నీచంగా దిగజారుడు కూడా ఇది పరాకాష్ట. ఆ రకంగా మీరు వారిని అవమానించడం, వారిని విమర్శించడం సమంజసం కాదు. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఎప్పటి నుంచో విద్యార్థులు, ఉద్యోగస్తులు, కుల సంఘాలు పోరాటం చేస్తుంటే చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరుకున్నట్టుగా ఈరోజు పొలిటికల్ జేఏసీ రూపంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తే పాములు విషపు నాగులుగా అందులో దూరుకొని ఈరోజు అధికారాన్ని ఎక్కింది కోదండరామ్ గారు కాదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వారు పేద ప్రజలను, విద్యార్థులను, ఉద్యోగ సంఘాలను, తెలంగాణ కుల సంఘాలను అన్నిటిని కూడా ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని కోదండరామ్ గారు నిర్మిస్తే విషపు నాగు ఏ విధంగా అయితే చీమలు పెట్టిన పుట్టలను ఆక్రమించుకుంటుందో తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఆక్రమించుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. కాబట్టి ఈరోజు గుమస్తా తెలంగాణ ఈ పత్రిక చూడండి ఒకసారి. ఫ్రంట్ పేజీ, రెండో పేజీ, మొత్తం పత్రిక నిండా కోదండరామ్ గారిని తిట్టకుండా తిట్టి పత్రికలు రాశారు. ఒక తెలంగాణ ఉద్యమకారుడికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? తెలంగాణ ప్రజల గుండె చప్పుడు అన్నారు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ఇదేనా? ఆంధ్ర పెట్టుబడులతో నడుస్తున్న నమస్తే తెలంగాణ ఈరోజు కేవలం రాష్ట్రంలో ఏమి సమస్య లేనట్టు, రాష్ట్రంలో కోదండరామ్ గారే ఈ రాష్ట్రానికి సమస్య అయినట్టు ఫ్రంట్ పేజీలో, బ్యాక్ పేజీలో మొత్తం కోదండరామ్ గారిని అవమానించే విధంగా, అసహ్యకరంగా, జుగుప్సాకరమైన పదజాలంతో దూషించి పతాక శీర్షికలో రాసుకున్నారు. నమస్తే తెలంగాణ అసలు నైజం ఈరోజు బయటపడ్డది. ఇది తెలంగాణ ప్రజల గుండె చప్పుడు కాదు, ఆంధ్ర పెట్టుబడుల ఆక్సిజన్తో నడుస్తున్న గుమస్తా తెలంగాణ. ఇవాళ కేసీఆర్ ఆంధ్ర కాంట్రాక్టర్లను బెదిరించి వాళ్ళు ఇచ్చే సొమ్ములతో ఈ పత్రిక నడుపుతూ ఈరోజు కేసీఆర్ తన అధికారాన్ని కాపాడుకోవడానికి కాపలా కుక్కలాగా ఉపయోగించుకుంటున్న పత్రిక ఇది. దీని పత్రిక అని కూడా మేము అనదలుచుకోలే, కేసీఆర్ గారి కరపత్రం. అందులో ఈ రాష్ట్రంలో ఇంకా వర్షాలు రాలే, విత్తనాలు అందుబాటులో లేవు, రైతులు ఇబ్బందులలో ఉన్నారు, రైతు రుణమాఫీ జరగలేదు, కొత్తగా బ్యాంకులు రుణాలు ఇస్తలేవు. ఆ సమస్యలను పక్కన పెట్టి కేవలం కోదండరామ్ గారిని తిట్టడానికి ఈ స్థాయిలో ఈ పత్రికను ఉపయోగిస్తున్నారంటే తెలంగాణ సమాజం అంతా ఈ నమస్తే తెలంగాణను బహిష్కరించాల్సిన అవసరం ఉన్నది. నమస్తే తెలంగాణను మనం ఎవ్వరం కూడా కొనాల్సిన అవసరం లేదు. ఈ పత్రికను బహిష్కరించండి, అవకాశం ఉంటే తగలబెట్టండి. ఎందుకంటే తెలంగాణ వాణి, తెలంగాణ బాణి అయిన కోదండరామ్ను ఇంత నీచంగా చిత్రీకరిస్తూ కొంతమంది సన్నాసులు మాట్లాడితే ఆ సన్నాసులు మాట్లాడిన దాన్ని పతాక శీర్షికలో ప్రచురించిందంటే ఇది తెలంగాణ స్ఫూర్తికే వ్యతిరేకం. ఈ పత్రిక పేరుకే నమస్తే తెలంగాణ, కానీ దీని ఉద్దేశం తెలంగాణ వాదులందరినీ కూడా కనిపించకుండా కనుమరుగు చేయడమే. ఈరోజు ఈ 12 మంది ఫోటోలు వేసారు, ఒక్కడన్నా తెలంగాణ ఉద్యమంలో ఉండరా? ఈడు ఉన్నోళ్ళు పద్మా దేవేందర్ రెడ్డి గారు, ఆమె కూడా కోదండరామ్ గారికి తెలంగాణ గురించి చెప్తుంది. 2009లో టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే పార్టీ మీద ఇండిపెండెంట్గా పోటీ చేసి తిరుగుబాటు చేస్తే టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ గురైన పద్మా దేవేందర్ రెడ్డి కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి డిప్యూటీ స్పీకర్గా వారు రాజకీయాలు మాట్లాడకూడదు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన పద్మా దేవేందర్ రెడ్డి గారు 2009లో మీకు టికెట్ ఇవ్వకపోతే మీరు ఏం చేసిందో ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆ స్థాయికి దిగజారలే, మీతో నీతులు చెప్పించుకోవాల్సిన ఆ స్థాయికి పడిపోలేదు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కడియం శ్రీహరి గారు, లేకపోతే జూపల్లి కృష్ణారావు, లేకపోతే హరీష్ రావుతోనో నీతులు చెప్పించుకోవాల్సిన పరిస్థితి కోదండరామ్ గారికి కానీ తెలంగాణకు కానీ లేదు. ఈరోజు మేము ఎందుకు స్పందించాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీ అంటే, కొంతమంది సన్నాసులు రేవంత్ రెడ్డి చేతిలో కోదండరామ్ గారు కీలుబొమ్మ అయిన మాట్లాడారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష శాసనసభ్యుని. ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపడమే, ఈ ప్రభుత్వాన్ని నిలదీయడమే నా బాధ్యత. ఈరోజు సమస్యల మీద పోరాటం చేయమని చెప్పి ప్రజలు నాకు ఒక బాధ్యతనిచ్చారు. ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళు ఎవరైనా ఒకే విధానంతో మాట్లాడతారు. మల్లన్న సాగర్ భూములను 123వ జీవో ఇచ్చి పటాన్లాగా పేద ప్రజల భూములు గుంజుకుంటే నేనైనా ప్రశ్నిస్తా, కోదండరామ్ గారైనా ప్రశ్నిస్తారు. కొల్లాపూర్లో కుడికిళ్లలో పేదల భూములన్నీ కూడా మీరు అక్రమంగా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటే 5.5 లక్షలు, టీఆర్ఎస్ పార్టీకి మై ఓం రామేశ్వరరావుకు వ్యతిరేకంగా ఉంటే 3.5 లక్షలు నష్టపరిహారం ఇస్తే అది నేనైనా కోదండరామ్ గారైనా ప్రశ్నిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సభ పెట్టుకుంటామంటే సభను జరగనీయకుండా పోలీసుల ద్వారా దాడులు చేయిస్తే అది కోదండరామ్ అయినా రేవంత్ రెడ్డి అయినా ప్రశ్నిస్తారు. చనిపోతున్న రైతులకు, ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని చెప్పి మానవత్వం ఉన్న ఏ తెలంగాణ బిడ్డైనా ఒకే విధంగా స్పందిస్తాడు. మీరు చేస్తున్న తప్పిదాలను ఆంధ్ర కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు కట్టబెట్టి 10% కమిషన్ తీసుకుంటే ఆ కమిషన్ కోదండరామ్ అయినా రేవంత్ రెడ్డి అయినా ప్రశ్నిస్తాడు. మేం ప్రశ్నించే గలాలం, ప్రశ్న నిలదీయడం ఒకే విధంగా ఉండొచ్చు, కానీ మాకు కోదండరామ్ గారిని ఏదో మా చేతిలో కీలుబొమ్మ అన్నట్టుగా మీరు అవమానించడం ఇది ఏమాత్రం భావ్యం కాదు. కోదండరామ్ గారు నికార్సైన తెలంగాణ ఉద్యమ బిడ్డ. మేము తెలుగుదేశం పార్టీ నాయకులం. మాకు పార్టీ ఎంత ముఖ్యమో ప్రజలు అంతే ముఖ్యం. ప్రజా సమస్యల మీద తెలుగుదేశం పార్టీ వేదిక మీద మేము ప్రశ్నిస్తాం, మేము పోరాటం చేస్తాం. అంత మాత్రాన కోదండరామ్ గారు మీ తప్పిదాలను ప్రశ్నించిందని చెప్పి మా చేతిలో కీలుబొమ్మనో లేకపోతే ఆంధ్ర వాళ్ళకి ఎజెండా అనో ఈ రకంగా మాట్లాడడం సమంజసం కాదు. చంద్రశేఖరరావు గారు, మీ పిచ్చి కుక్కలు బయటకు వచ్చి మొరుగుతున్నాయి. గుంట నక్క ఓలే గజ్వేల్ ఫామ్ హౌస్లో దాక్కోకు, బయటకు వచ్చి మీ వాళ్ళు చేస్తున్న తప్పిదాన్ని ఖండించు, వాళ్ళని నిలువరించు. ఈ రకమైన వ్యవహార శైలి మంచిది కాదు మీకు. ఇదే రకమైన శైలితో పోతే గ్రామాలలో ఒక్క టీఆర్ఎస్ నాయకుడు కూడా తిరగడు. ఏటిగడ్డ కిష్టాపూర్లో మీ ఎంపీటీసీని ఎట్లయితే తరిమినరో, గ్రామ బహిష్కరణ చేసిండ్రో, మీరు ఈ వ్యవహార శైలితో ముందుకు పోతే తెలంగాణ సమాజం నుంచి మిమ్మల్ని బహిష్కరిస్తారు. అంతెందుకు ఖమ్మం జిల్లాలో జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీ వారి పైశాచికత్వంతో ప్రజల మీదకి పోతే రాళ్లతో కొట్టి చంపిన టీఆర్ఎస్ నాయకుని ఖమ్మం జిల్లాలో. ఆ పరిస్థితి తెచ్చుకోకు చంద్రశేఖరరావు గారు. ఖమ్మం జిల్లాలో మీ పార్టీ నాయకుడిని గ్రామ ప్రజలందరూ కలిసి తరిమి రాళ్లతో కొట్టి చంపిన, పిచ్చి కుక్కను చంపినట్టు. మీ ఎంపీటీసీని ఏటిగడ్డ కిష్టాపూర్లో గ్రామ బహిష్కరణ చేసిండ్రు, ఇంట్లో ఉండే సామాన్లు తీసి బజార్లో పడేసిండ్రు. మీ వ్యవహార శైలి ఇదే విధంగా ఉంటే మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ నాయకులను గ్రామ బహిష్కరణ చేస్తారు. మీ సామాన్లన్నీ మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి బంగాళాఖాతంలో ఇసిరేసేస్తారు తెలంగాణ సమాజం. ఇప్పటికైనా మీ వ్యవహార శైలిని మార్చుకోండి, మీరు బయటికి రాండి, కోదండరామ్ గారికి క్షమాపణ చెప్పండి. వారు ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యలను ప్రస్తావించండి తప్ప రాజకీయాల గురించి మాట్లాడలేదు. మీ వాళ్ళు చేస్తున్న తప్పును మీరు నిలువరించండి. 24 గంటలలో మీరు ఆ పని చేయకపోతే మీ ప్రోద్బలంతో, మీ సూచనతో, మీ ఆదేశాలతో మీ పిచ్చి కుక్కలు కోదండరామ్ గారిని కడవడానికి ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి తెలంగాణ సమాజం భావిస్తుంది. పిచ్చి కుక్కలకి ఏ శిక్ష అయితే గ్రామాలలో వేస్తారో టీఆర్ఎస్ నాయకులకు కూడా తెలంగాణ సమాజం అదే రకమైన శిక్షను విధిస్తుంది. ఇప్పటికైనా తమ తప్పును తెలుసుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా.
కోదండరామ్ గారిని ఎవరెవరైతే విమర్శించిండ్రో నీ పార్టీ నుంచి షోకాజ్ నోటీసు ఇవ్వు, వాళ్ళని వివరణ అడుగు, వాళ్ళను ఖచ్చితంగా నిలువరించమని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. మేము చాలా విషయాలు మాకు తెలుసు, మాకు తెలిసిందంతా మేము మాట్లాడితే బాగుండదు కాబట్టి కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. కేసీఆర్ గారు అందరిని పిలిచి మీకు పదవులు ఉండాలంటే కోదండరామ్ను తిట్టాలని ఆదేశాలు ఇచ్చినందుకే ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి పదవులను కాపాడుకోవడానికి కోదండరామ్ గారి మీద తమ స్థాయిని దిగజార్చుకొని మాట్లాడుతున్నారు. కాబట్టి వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారి మీద ఉన్నది. వారి విధానం కూడా ఇదే అని ప్రజలకు ఒక స్పష్టత వస్తే తెలంగాణ ప్రజలు కూడా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు. ఏమి చేయాలి టీఆర్ఎస్ పట్ల, ఏ రకమైన భావజాలంతో ముందుకెళ్లాలనో తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఒక నిర్ణయానికి వస్తారు. హరీష్ పుట్టక ముందు, కేసీఆర్ లాగు దొడకక ముందు తెలంగాణ సమాజంలో తెలంగాణ ఉద్యమం ఉన్నది. తెలంగాణ కోసం వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కాబట్టి దొడగని హరీషు లేకపోతే పుట్టకుండా ఉన్న వీళ్ళందరూ కూడా కేసీఆర్ వీళ్ళందరూ వచ్చి కోదండరామ్ గురించి మాట్లాడేదండి. వాళ్ళు అది అంటుండ్రు కదా, ఇవాళ ఎన్నికలలో గెలిచి మేము గీటురాయిగా ఉన్నామని చెప్తారు కదా. 2008లో 16 మంది ఎమ్మెల్యేలు, 5 మంది ఎంపీలు రాజీనామా చేశారు తెలంగాణ కోసం అని టీఆర్ఎస్ వాళ్ళు. 7 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, 9 మంది ఓడిపోయారు. 5 మంది ఎంపీలు రాజీనామా చేస్తే 3 ఓడిపోయారు, 2 గెలిచిండ్రు. ఆనాడు టీఆర్ఎస్ విధానానికి వ్యతిరేకంగా ఈనాడు మాట్లాడుతున్న కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాసరావు, ఎర్రబల్లి దయాకర్రావు వీళ్ళందరూ ఆనాడు టీఆర్ఎస్ను ఓడించి గెలిచిన వాళ్ళు. అంటే తెలంగాణలో 2008లో తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకోలేదనా? నేను అనేది అదే, ఇవి చిల్లర మల్లర ప్రయత్నాలు. కోదండరామ్ గారు ఆయన రెడ్డి అనే సంగతి ఆయనే మర్చిపోయి దశాబ్దాలు అయింది. ఆయన లెఫ్ట్ ఉద్యమాలలో పాల్గొన్నాడు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నది దళితులు, బలహీన వర్గాలు, రెడ్లు మాత్రమే. ఒక్క దొర కూడా తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకోలే. 1200 మంది మలి ఉద్యమంలో చచ్చిపోయిన దాంట్లో ఒక్క కేసీఆర్ సామాజిక వర్గం లేదు. మొదటి ఉద్యమంలో 369 మంది చచ్చిపోయిన దాంట్లో కూడా ఒక్కరు కూడా లేరు. అంత మాత్రాన వాళ్ళందరినీ తెలంగాణ వ్యతిరేకులని మేము అనగలుగుతామా? అంటే ఇక్కడ కులము ప్రాతిపదిక కాదు, ఇక్కడ వ్యక్తి యొక్క నిబద్ధత ప్రాతిపదిక. కోదండరామ్ గారిని రెడ్డినా, మాదిగనా, వెలమనా అని చూడాల్సిన అవసరం లేదు. వచ్చినట్టే వచ్చి ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి పోయిన తెలంగాణను తిరిగి ఒడిసి పట్టుకొచ్చి తీసుకొచ్చిన ఉద్యమకారుడిగానే చూడాలి కోదండరాముడు తప్ప, కోదండరాంకు ఒక కులాన్ని ఆపాదించో, ఒక ప్రాంతాన్ని ఆపాదించో ఇలాంటి ప్రయత్నాలంటే, అందుకే చెప్పినాం చిత్తకర్తిలో ఎర్రిబట్టిన పిచ్చి కుక్కలాగా ఉన్నది టీఆర్ఎస్ వాళ్ళ ప్రవర్తన అని. ఇంకా అంతకంటే తిట్టడానికి, అంతకంటే అనడానికి ఇక పదజాలం ఉపయోగిస్తే బాగుండదు. సభ్య సమాజం ముందల మా గౌరవాన్ని కూడా నిలబెట్టుకోవాలి కాబట్టి ఈ రకమైన పదజాలం వాడుతున్నాం తప్ప అంతకంటే కూడా వాళ్ళను అనాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ప్రజల పక్షాన ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసేటప్పుడు దారులు కలుస్తుంటాయి. మేము ఒక రాజకీయ పార్టీ, మేము ఎన్నికలలో ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనే వాళ్ళం. కోదండరామ్ గారు ఎన్నికలకు సంబంధం లేదు. వాళ్ళు తెలంగాణ విద్యావంతుల వేదిక మీద పోరాటం చేస్తారు, తెలంగాణ ఉద్యమకారులుగా పనిచేస్తున్నారు. వాళ్ళు ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, వారు అదే చెప్పారు. ప్రతిపక్షాలేమో అధికార కుర్చీలో ఎక్కాలని తాపత్రయపడుతున్నారు, ఉన్నవాళ్ళేమో కుర్చీని కాపాడుకోవాలని తాపత్రయపడుతున్నారని రెండింటినీ ఒకే రకమైన విధానంతో ఒకే రకమైన కోణంలో చూసిండ్రు కోదండరామ్ గారు. కాబట్టి కోదండరామ్ గారికి ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొంటారని నేను భావించడం లేదు. మేము కలిసి నడుస్తామన్న ఆలోచన కూడా మాకు లేదు. తెలంగాణ ప్రజలకు తోడున్నది. తెలంగాణ ప్రజల తరఫున 2 సంవత్సరాలు అయిన తర్వాత అయినా వారి బాధ్యతను గుర్తెరిగి పూర్తి స్థాయిలో వారు గలం విప్పిండ్రని నేను భావిస్తున్నా. తెలంగాణ సమాజానికి కోదండరామ్ గారు గలం విప్పడం ద్వారా మేలు జరుగుతుందని నేను భావిస్తున్నా. ఆయన ఇలాంటి ఉడత ఊపులకు భయపడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఆయన వెనకాల ఉస్మానియా ఉద్యమాలకు ఊపిరిలోదిన ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఇవాళనే 1000-2000 మంది విద్యార్థులు అప్పటికప్పుడు కోదండరామ్ గారికి మద్దతుగా సంఘీభావంగా కేసీఆర్కి దిష్టిబొమ్మ తగలబెట్టినని ఇంతకుముందే మాకు పత్రికా సోదరులు చెప్పారు.
విద్యార్థి లోకం, ఉద్యోగ లోకం, కుల సంఘాలు అందరూ ఈరోజు కోదండరాం గారు వెనకాల ఉన్నారని మేము భావిస్తున్నాం. ఇదే విధమైన వ్యవహార శైలితో కేసీఆర్ గారు కోదండరాం గారిని అవమానించే ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యక్ష కార్యాచరణను చేపడుతుంది. వారిని ఉద్యమకారుడిగా గౌరవిద్దాం. తెలంగాణ సమాజానికి మేలు జరిగే విధంగా గతంలో మా పార్టీని ప్రత్యక్షంగా, మా నాయకుడిని ప్రత్యక్షంగా చాలా ఘాటుగా విమర్శించిన కోదండరాం గారు. కానీ మేము ఏ రోజు కూడా పరిమితులు దాటి వారి మీద మేము విమర్శలు చేయలే. వారి నిబద్ధతను ప్రశ్నించలే. మేము తెలంగాణ పట్ల వారి నిబద్ధతను తెలుగుదేశం పార్టీ కాదు, సీమాంధ్రులు కూడా ప్రశ్నించలే. ఇవాళ వారి నిబద్ధతను టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇది సమంజసమా అని మేము అడుగుతున్నాం. అంటే ఓట్లు నీకు పడ్డంత మాత్రాన నీకు ఇది రాజ్యం కాదు, ఇది ఒక రాష్ట్రం మాత్రమే. ఈ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి గారే, ఈ రాజ్యానికి చక్రవర్తి కాదాయన. 5 ఏళ్ల కోసం ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి మాత్రమే. ప్రజలకు విసుగొస్తే ఎంత మెజార్టీతో గెలిపించారో అంతే విధిగా ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ఓడించిన సందర్భాలు మనం చూసినాం రాజకీయ పార్టీలను ఈ దేశంలో. కాబట్టి విర్రవీగాల్సిన అవసరం లేదు కేసీఆర్ గారు కానీ ఆయన అనుచరులు కానీ. థ్యాంక్ యూ.